అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఉదయం హైదరాబాద్లో నారాయణ విద్యా సంస్థల చైర్పర్సన్ నారాయణ గారిని మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారిని చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 111/2022 కేసులో భాగంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు వచ్చి మనకి గత నెల 27వ తారీఖున ఒక 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం ఈ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అయిన కంప్లైంట్ డిఈఓ గారి దగ్గర తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మీకు తెలుసు, గతంలో దానిలో భాగంగా సుమారుగా 7 మందిని మనం అరెస్ట్ చేస్తున్నాము. ఫర్దర్ వారి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అందులో ముద్దాయిల్ని కూడా మనం పోలీస్ కస్టడీకి తీసుకొని ఉన్నాము. సో ఫార్ ఇన్వెస్టిగేషన్ అయితే మనకి ఈ చైన్ వచ్చేసి ఈ విద్యా సంస్థల చైర్పర్సన్లకు కూడా మనకి లీడ్ చేస్తుంది. అందులో భాగంగానే వారి కాంప్లిసిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మేము వారిని వాళ్ళ ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్ ప్రొసీజర్స్ ప్రకారం ఈ అరెస్ట్ పూర్తి చేసి మ్యాజిస్ట్రేట్ గారిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సోఫార్ మా దర్యాప్తులో తెలియనటువంటి డీటెయిల్స్ వచ్చేసి ఇదంతా కూడా ఈ అడ్మిషన్స్ పెంచేదానికి చేసినటువంటి ఒక ప్రక్రియలో భాగంగా తెలుస్తుంది. వీరంతా కూడా ముందుగా ఏదో విధంగా ఈ ఇన్విజిలేటర్స్ ఎవరెవరు ఏ సెంటర్స్లో పడతారనేటువంటి సమాచారం తీసుకుని దాంట్లో భాగంగా ఎవరెవరినైతే మనము లోపరుచుకోవచ్చో వారిని లోపరుచుకొని వీరి దగ్గర చదివే విద్యార్థుల్లో 2 భాగాలుగా విభజించి ఎవరైతే పూర్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఉంటారో వారిని ఒక సెక్షన్గా, ఎవరైతే బెటర్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఉంటారో వారిని ఒక సెక్షన్గా విభజిస్తారు. సో వీరు ఏ సెంటర్స్లో ఈ పిల్లవాళ్ళు ఉన్నారో ఆ సెంటర్లో ఎవరినైతే వీరు ముందుగానే మాట్లాడుకుని పెట్టుకుని ఉంటారో వారి ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ మ్యాల్ ప్రాక్టీస్కి పాల్పడుతున్నమని తెలుస్తుంది. వీరు అక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుల ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ని ఫోటో తీసుకుని దానికి సమాధానాలు రాసి తిరిగి లోపలికి పంపించే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. వీరందరికీ కూడా మనం విచారించగా గతంలో కూడా వీరిటువంటి ఒక ప్రాక్టీస్ బాగా అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. ఈ గత 2 ఏళ్లుగా మనకి కరోనా వలన పరీక్షలు లేకపోవడం వలన ఈ ఏడాది మళ్ళీ పరీక్షలు రావడం, ముఖ్యంగా మార్కులు ఇంట్రొడ్యూస్ చేయడం వలన దాంతో ఆ ప్రెషర్లో భాగంగా వీళ్ళు బెటర్ మార్క్స్ తీసుకురావాలని చెప్పి ఈ ప్రక్రియకి పాల్పడని తెలుస్తుంది. సో వీరు ఈ క్వశ్చన్ పేపర్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత వారి సెంటర్ ఏదైతే ఉంటుందో హెడ్ ఆఫీస్లో కానీ లేదా రీజనల్ ఆఫీస్లో కానీ దీనికి వెంటనే కీ తయారు చేసి తిరిగి మళ్ళీ కిందకి సర్క్యులేట్ చేసి ప్రతి సెంటర్ కూడా ఒక సెంటర్ ఇన్ఛార్జ్ నియమించి ఆ సెంటర్ ఇన్ఛార్జ్ ద్వారా వీరు ముందుగానే ఏ సెంటర్స్లో వీళ్ళకి మాట్లాడుకుని పెట్టుకుని ఉంటారో అక్కడ వాటర్ బాయ్స్ కానీ ఆర్ఎల్స్ అటెండర్స్ కానీ వారి ద్వారా లేదా లోపల ఇన్విజిలేటర్స్ ఎవరైతే కొంతమంది లోపరుచుకుని ఉంటారో వారి ద్వారా ఈ సమాధానం లోపల పంపించడానికి వీరు గతంలో చేసినట్టుగా తెలుస్తుంది. అదే ప్రాక్టీస్ ఈసారి కూడా చేయబోయారు. బట్ మనం ముందుగానే అలర్ట్ అవ్వడం, అందులో భాగంగా మెయిన్ అక్యూజ్ని పికప్ చేయడము సబ్సిక్వెంట్లీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలిసింది. ఇందులో సోఫార్ 7 మెంబర్స్ని మనం అరెస్ట్ చేస్తున్నాము. ఇవాళ మనకి నారాయణ గారితో పాటుగా ఈ తిరుపతి డీన్ ఎవరైతే ఉన్నారో బాలగంగాధర్ అని చెప్పి వారిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో వీరందరినీ కూడా మన మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ప్రొసీజర్స్ అని చేస్తామండి. థ్యాంక్ యూ. దీంట్లో మనకి వచ్చేసి క్లియర్గా టెక్నికల్ ఎవిడెన్స్తో పాటుగా అక్యూజ్డ్ వారి యొక్క వాంగ్మూలంతో పాటుగా మన ఇన్వెస్టిగేషన్ కూడా క్లియర్లీ ఇట్ లెడ్ టు నారాయణ గారి కాంప్లిసిటీ అండి. అందుకోసమనే వారిని వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది. సార్ 27వ తారీఖున ఫిర్యాదు వచ్చింది, 29న కేసు నమోదు చేశారు, 29న 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నారాయణని పట్టుకోవడానికి పోలీసులు ఏమైనా ప్రయత్నం చేశారా, తప్పించుకునే ప్రయత్నం చేశారా? ఎన్ని రోజుల పాటు నారాయణపై నిఘా పెట్టి మీరు అరెస్ట్ చేశారు? అవన్నీ డీటెయిల్స్ వి కాంట్ షేర్ అండి. బట్ నెవర్దలెస్ వారు పూర్తిగా అరెస్ట్ కోఆపరేట్ చేశారు. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. హీ ఈజ్ ఫైన్, హెల్దీ. వారిని కాసేపట్లో మనం మ్యాజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేస్తాము. థ్యాంక్ యూ. మీరు చెప్పింది వాస్తవం అండి. దీంట్లో మనకి కేఆర్ చైతన్యతో పాటుగా శ్రీ చైతన్య మరియు ఎన్ఆర్ఐ అకాడమీ ఈ పేర్లన్నీ కూడా వచ్చాయి. అయితే దీంట్లో మనకు పట్టుబడిన అక్యూజ్ మొత్తం అందరూ కూడా హిస్టరీ చూస్తే వీళ్ళందరూ కూడా ప్రీవియస్లీ నారాయణ ఎంప్లాయీస్ అన్నట్టుగా మనకి ఎస్టాబ్లిష్ అయింది. అందరూ కూడా 2008 నుంచి వాళ్ళు నారాయణలో పనిచేసి వివిధ సంవత్సరాల్లో 2015-16 ఆ టైంలో బయటికి రావడం జరిగింది.
సో కాబట్టి మా ఫస్ట్ ఫోకస్ వచ్చేసి చూస్తే ఈ ప్రీవియస్ ఎంప్లాయీస్ అందరి ట్రాక్ రికార్డ్ ఒక దగ్గర నుంచి వచ్చింది అన్నట్టుగా. సో ఫస్ట్ మనం ఆ లైన్లో స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషన్ కూడా. సో క్లియర్లీ మనకి ఈ మెయిన్ హెడ్ ఆఫీస్ వరకు లీడ్ అవుతూ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకి ఎవిడెన్స్ దొరికింది కాబట్టి వీరిని ఫిక్స్ చేశాము. సబ్సిక్వెంట్గా మనం మిగతా ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్ పైన కూడా మేము ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాము. దాంట్లో వారి కాంప్లిసిటీ ఆధారంగా వారిని కూడా ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరిని కూడా అరెస్ట్ చేస్తాం. అంటే సార్ ఇది ఏడు మందిని ఎలా ప్రేరేపించారు సార్? అంటే ఎలా అంటే మీరు చెప్తున్నటువంటి వాంగ్మూలంలో ఏ విధంగా నారాయణ గురించి ప్రస్తావన వచ్చింది, సో ఏ విధంగా మనం అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అండి, దట్ వీ కెనాట్ రివీల్ టు ద ప్రెస్ రైట్ నో, బట్ ఐ కెన్ క్లియర్లీ టెల్ యూ దీంట్లో స్పెసిఫికలీ అందులో ఉన్నటువంటి అక్యూజ్ క్లియర్లీ చెప్తున్నారు. మనకు కూడా ఎవిడెన్స్ సాలిడ్గా దొరికింది that there is a conspiracy hatched by the corporate schools to ensure that the students ఏంటంటే ఫోకస్ అలా కూడా 0 ఫెయిల్యూర్ రేట్ ఉండాలి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ రావాలి. సో ఈ 2 కేటగిరీస్ పైన ఫోకస్ చేసినట్టుగా దాంట్లో భాగంగా వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఎవరైతే ఈ ప్రాక్టీస్లో భాగంగా ఎక్కువగా బెటర్ రిజల్ట్ తీసుకొస్తారో వారికి వీరు మానిటరీ రివార్డ్స్ ఇవ్వడము. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్విజిలేటర్స్ని ఎవరినైతే వీరు లోపరుచుకుంటున్నారో వారికి పే చేసేదానికి కూడా వీరి దగ్గర నుంచి రిసోర్సెస్ వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదు. సో ఫార్ ప్రాథమికంగా ఇప్పటివరకు తెలిసిందైతే మనము దాని ఆధారంగానే వీ హెవ్ కమ్ టు దిస్ కంక్లూజన్. అవన్నీ కూడా మీకు వి విల్ కమ్యూనికేట్ ఇన్ షార్ట్ వైల్ అండి. దిస్ ఈస్ ఫర్ టుడే. ఐజీ గారి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగానే నారాయణ విద్యా సంస్థలు వెనక ఉన్నారు, వాళ్ళ యాజమాన్యం అందించారు. ఈ 12 రోజుల పాటు మీరు పట్టుకోవడానికి నారాయణ పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ముందుగా తెలుసుకొని తప్పించుకునే ప్రయత్నం చేశారా? లేదు అంటే నారాయణ ఈరోజు ఎయిర్పోర్ట్కి భార్యతో కలిసి పారిపోతుండగా మీరు పట్టుకున్నారు? దట్ ఈస్ ఇర్రిలవెంట్ అండి. ఇవాళ ఉదయం మనం హైదరాబాద్లో వారిని అప్రిహెండ్ చేయడం జరిగింది. సో వారు పారిపోయే ప్రయత్నం ఉన్నారా లేదనేది దట్ వీ కాంట్ క్లియర్లీ టెల్. ఎస్ డెఫినెట్లీ వాళ్ళు వచ్చేసి సోఫార్ మనము 2 ఉపాధ్యాయుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. సో వారందరిపైన కూడా అందులో భాగంగానే ఇప్పుడు 409 ఐపీసీ, 408 ఐపీసీ, 201 ఐపీసీ ప్లస్ 120B along with that AP పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీస్. నారాయణ విద్యాసంస్థ చైర్మన్ గా గత 3 ఏళ్ల నుంచి తప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో లేదని చెప్పి కూడా నారాయణ అని కూడా వాళ్ళ విద్యాసంస్థల వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ వర్షన్ కూడా వీ విల్ టేక్ అండి. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ భాగంగా వీ విల్ ఫోకస్. బట్ ఫర్ నౌ తెలుగు పేపర్ వరకే చేస్తున్నారా? హిందీ పేపర్ కూడా లీక్ అయింది కదా, దానిపైన ఎలా? మా ఇన్వెస్టిగేషన్ పరిధి మాత్రము సోఫార్ ఏంటంటే వీళ్ళు చెప్పడము ఈ తెలుగు పేపర్ పైన ఫోకస్ చేశారు. బట్ గతంలో అయితే ప్రీవియస్లీ అయితే మాత్రం వీళ్ళు ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ప్రైమరీలీ అయితే ఇప్పుడు తెలుగు పేపర్ పైన ఎందుకు ఫోకస్ చేశారు అంటే దానికి ముఖ్యంగా వారు చెప్పడం కూడా ఏంటంటే ఇది ఐఐటి అండ్ ఈ మిగతా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో భాగం ఓన్లీ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో పిల్లలు ఈ తెలుగు కానీ హిందీ, ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిపైన వీళ్ళు స్ట్రాటజిక్గా ఇది చేశారని అంటున్నారు. బట్ మై ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు ఫర్దర్ డిస్క్లోజ్ వెదర్ వీళ్ళు దీనికే చేశారా మిగతా పరీక్షలు చేశారనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ చేయాల్సింది ఉంది. లేదండి వాళ్ళ వైఫ్ని దట్స్ రాంగ్ న్యూస్ అండి. వీ హ్యావ్ నాట్ అరెస్టెడ్ హిస్ వైఫ్. వీ హ్యావ్ క్లియర్లీ కమ్యూనికేటెడ్ వీ హ్యావ్ నాట్ అరెస్టెడ్ హిస్ వైఫ్. వీ హ్యావ్ ఓన్లీ అరెస్టెడ్ మిస్టర్ నారాయణ. చిత్తూరులో ఇటువంటి జరగనే లేదని చెప్పేసి కలెక్టర్ గారు చాలా సార్లు చెప్పారు. చిత్తూరులో ఇటువంటి జరగనే లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అందరూ నిర్బంధంగా ఎగ్జామ్. అదే మీకు చెప్తున్నా ఏంటంటే నేను ఇది ఆల్రెడీ వీళ్ళు ఇదంతా కూడా ప్రీవియస్గా ప్లాన్ చేసినటువంటి వ్యవహారం గతంలో చేశారు. దానికి కూడా ఈసారి రెడీగా ఉన్నారు చేయడానికి కూడా. బిఫోర్ ద క్వశ్చన్ పేపర్ పైకి వెళ్ళి కిందికి వచ్చే లోపలనే మనకి చిత్తూరు టాకీస్ గ్రూప్లో పెట్టడము, తద్వారా మనం వెంటనే దాన్ని అలర్ట్ అయిపోయి దాన్ని స్టాప్ చేసేయడం. సో దానిలో భాగంగానే ఆ క్వశ్చన్ పేపర్ మళ్ళీ కింద వరకు వచ్చి సెంటర్స్ లోపలికి వెళ్ళలేదు ఇంకా. సో దట్స్ వై వీ కుడ్ స్టాప్ ఇట్. బట్ నెవర్‌థెలెస్ దేర్ వాజ్ అ కాన్స్పిరసీ టు మేక్ ష్యూర్ దట్ ద ఎగ్జామ్ కుడ్ బి రిగ్డ్. Many are involved according to statement. అంటే ప్రాక్టీస్ జరుగుతుంది. Correct. So only 7 members కే కన్ఫైన్ అయినారా? How many are involved? This is a organized practice అండి. There are lot many people are involved in this. We are going to take up everybody. అందుకోసమనే we are putting extra teams for this. దీంట్లో ఇది ఒక ఆర్గనైజ్డ్గా చేసినట్టు తెలుస్తుంది మనకి. దేర్ ఆర్ లాట్ మెనీ అదర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇది ఒకటే స్కూల్ అనే కాదు, మిగతా స్కూల్స్ కూడా ఇన్వాల్వ్ తెలుస్తుంది. దట్ వీ కాంట్ రివీల్ రైట్ నౌ అండి. యూ విల్ గెట్ టు నో లేటర్. థ్యాంక్ యూ. ఈ వ్యవహారంలో నారాయణకి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మీరు ఇంట్రాగేషన్ అసలు దీన్ని నారాయణ చేయించాలని చెప్పి చెప్పగలరు? ఓకే, ఇవన్నీ కూడా వీఆర్ సబ్మిటింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ టు ద కోర్ట్. ద కోర్ట్ షల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ద వాల్యూ ఆఫ్ అవర్ ఎవిడెన్స్. ఓకే, థ్యాంక్ యూ.